ఇండియన్స్ కి అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పాడు. సౌత్ కొరియా దెబ్బతో చేసేదేమీ లేక దిగొచ్చాడు ట్రంప్. మొత్తం మీద అమెరికా ఫ్యాక్టరీలలో విదేశీ ఉద్యోగులను తీసుకోవాలని చెప్పేసి ట్రంప్ సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ పెట్టాడు. సంక్లిష్టమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న విదేశీ కంపెనీలు, అలాగే యుఎస్లో భారీ పెట్టుబడులు పెట్టిన నైపుణ్యం ఉన్న కార్మికులు ఖచ్చితంగా వాటికి అవసరం అని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. నిపుణులైన కార్మికులను కొంతకాలం మా దేశానికి తీసుకురావాలి, వారి నుంచి మా కార్మికులు శిక్షణ పొందుతారు, పొందిన తర్వాత వాళ్ళని వెనుకకు పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే లేకపోతే పెట్టుబడుల వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన భారీ కంపెనీస్, అమెరికాకు సంబంధించిన పెద్ద కంపెనీస్ అన్నింటిలో కార్మికులను తీసుకురావాలి, ఇక్కడున్న ప్రజలని ట్రైన్ చేయాలి అని చెప్పేసి మొత్తానికైతే ట్రంప్ చెప్పుకొచ్చాడు. మేము విదేశీ సంస్థల ఉద్యోగులను స్వాగతిస్తున్నాం, వారి నుంచి మేము నేర్చుకుంటామని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. సంచలనమైన ట్వీట్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా మనం చూస్తే సౌత్ కొరియా దెబ్బకు దిగొచ్చాడని చెప్పి మనం అనుకోవచ్చు. ట్రంప్ చర్యలతోని ప్రస్తుతానికి యుఎస్లో పెట్టుబడులు కూడా కష్టమన్నారు. సౌత్ కొరియాకు సంబంధించిన అధ్యక్షుడు చాలా క్లియర్గా చెప్పాడు.